ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ కమాండ్ బటన్స్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ సేవ్ అండ్ న్యూ క్విక్ అని క్యాన్సిల్ అని and we go to standard object ఓకే ఏదైనా ఆబ్జెక్ట్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేవ్ అండ్ న్యూ క్యాన్సిల్ 3 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే వీటిని మనం మన పేజెస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇది బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ సేవ్ అనేది we can't override this method okay in the same way you can use cancel also రెండు బటన్స్ వస్తాయి ఇప్పుడు ఓకే 2 బటన్స్ ఇంకొక స్కైప్ లో లేవు స్కైప్ అయితే ఇక్కడ మనం సేవ్ అండ్ న్యూకి ఎట్లా యూజ్ చేస్తాం అంటే క్విక్ సేవ్ అని యూజ్ చేస్తాం సేవ్ అండ్ న్యూ కి బ్యాక్ ఎండ్ లో కాల్ అయ్యే మెథడ్ అదనమాట క్విక్ సేవ్ అంటే సేవ్ అండ్ న్యూ అంటే మళ్ళీ ఆ పేజ్కి వేరే కొత్త న్యూ పేజ్ క్రియేట్ అవుతుంది మళ్ళీ సేవ్ అండ్ న్యూ మనం మామూలు స్టాండర్డ్ గా తీసుకున్నాం ఇప్పుడు నేను సేవ్ అంటేనేమో సేవ్ అయ్యి ఇక్కడే రికార్డ్ చూపిస్తుంది సేవ్ అండ్ న్యూ అంటేనేమో వేరే మళ్ళీ కొత్త పేజీ రీడైరెక్ట్ చేస్తుంది యా ఇక్కడ బ్యాక్ ఎండ్ రీడైరెక్ట్ చేస్తుంది కొత్త పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది సేవ్ అయిపోయి కొత్త పేజీకి రీడైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి విజువల్ ఫోర్స్ పేజ్ కాబట్టి ఇది విజువల్ ఫోర్స్ పేజ్ లో వర్క్ అవ్వదు ఇది ఓన్లీ సేవింగ్ వర్కే వర్క్ అవుతుంది న్యూ పేజ్కి వర్క్ కాదన్నమాట ఓకే సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్కి వచ్చేసింది ఓకే రికార్డ్ క్రియేట్ అయిన పేజ్కి గో టు దట్ పేజ్ అగైన్ సేవ్ అండ్ న్యూ కొడితే పేజ్ క్విక్ సేవ్ మాత్రమే అవుతుంది అంటే ఈ రికార్డ్ సేవ్ అవుతుంది గో హియర్ హియర్ విఎఫ్ పేజ్ ఓకే క్విక్ సేవ్ మాత్రమే అవుతుంది అన్నమాట ఒకవేళ మీరు క్విక్ సేవ్ కావాలి వేరే పేజ్కి కొత్త పేజ్ రీడైరెక్ట్ చేయాలంటే అప్పుడు మనం కస్టమ్ కంట్రోలర్ రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఓకే అర్థమైందా హలో ఇప్పుడు సేవ్ అండ్ న్యూ ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే దెన్ వీ షుడ్ గో ఫర్ మన కంట్రోలర్ రాసుకోవాలి కస్టమ్ కంట్రోలర్ రాసుకోవాలి స్టాండర్డ్ కంట్రోలర్ తీసేసి ఓకే ఇది స్టాండర్డ్ కంట్రోలర్ యూజ్ చేసి ఓకే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ ఇంకా ఈ 3 కాకుండా మనం ఒక లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్స్ అని యూజ్ చేస్తాం కంట్రోలర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ స్టాండర్డ్ కంట్రోలర్ స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్ కస్టమ్ కంట్రోలర్ ఓకే స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్ అంటే ఏంటంటే ఇక్కడ మనం స్టాండర్డ్ కంట్రోలర్తో పాటు రికార్డ్ సెట్ వేర్ అనేది యూజ్ చేస్తాం అర్థమైందా ఈ అకౌంట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా సెట్గా చేసేసుకుని ఒక వేరియబుల్లో మనం పెట్టుకుంటాం అన్నమాట అకౌంట్స్ అని ఇచ్చామనుకో దీంట్లో ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ వచ్చేస్తాయి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి దీంట్లో జస్ట్ మనం సేవ్ చేస్తే సెట్ ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ వచ్చేస్తాయి దాన్ని మనం పేజ్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే ఆ సెట్ ఆఫ్ రికార్డ్స్ని పేజ్ బ్లాక్ టేబుల్ అని ఉంటుంది వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చాం మనం
ఆ నేమ్ని ఇక్కడ మెర్జ్ ఫీల్డ్లో ఇవ్వాలి. ఓకే, దీనికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అకౌంట్స్ ఏసీసీ అని. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అకౌంట్స్లో లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక్కో దాన్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ఏసీసీ ద్వారా డిస్ప్లే చేస్తాం. ఎన్హాన్స్డ్ లూప్ అంటారు దీన్ని. డిస్ప్లే చేయడానికి మనం ఎఫెక్ట్స్ కాలమ్ని యూజ్ చేస్తాం. ఒక్కొక్క కాలం వాల్యూ ఈక్వల్స్ టు ఇట్లా మెర్జ్ ఫీల్డ్ ఇచ్చి ఈ వేరియబుల్ డాట్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటే నేమ్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ ఇట్లా ఆ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్న నేమ్లో ఉన్న వాల్యూ మొత్తం ఒక్కోటి, ఇది ఒక్కొక్క ఏసీసీ అనమాట. ఇది లూప్ తిరుగుతుంది ఆ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ మీద ఒక్కో దాన్ని డిస్ప్లే చేయడానికి. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ అకౌంట్ నేమ్ వద్దు, ఇంకేదైనా నేమ్ కంపెనీ నేమ్ అని కావాలి అనుకుంటే దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేసేసి హెడర్ వాల్యూ అని ఉంటుంది. కంపెనీ దీన్ని ఇక్కడ తీసేసేసి బ్రాంచ్ ఇక్కడ ఇందాక మనం పెట్టినట్టే ఏసీసీ డాట్ పైన కంపెనీ అని వస్తుంది హెడర్ వాల్యూ, కింద మాత్రం మన అకౌంట్ నేమ్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది పేజ్ బ్లాక్ టేబుల్ అంటే. ఇలా మనం ఒక లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే చేయడానికి మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక 4-5 కాంపోనెంట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏంటంటే పేజ్ బ్లాక్ టేబుల్. ఇంకో కాంపోనెంట్ ఏంటంటే డేటా టేబుల్. డేటా టేబుల్ కూడా సేమ్ పేజ్ బ్లాక్ టేబుల్ లానే, కాకపోతే ఆ స్టాండర్డ్ స్టైల్ షీట్స్ కానీ అవన్నీ మిస్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సేమ్ డేటా టేబుల్ కూడా ఇది సేమ్. ఇంకా డేటా టేబుల్, డేటా లిస్ట్, ఎఫెక్ట్స్ కాలం అనే దాన్ని డేటా టేబుల్లోను పేజ్ బ్లాక్ టేబుల్లోనే వాడగలం. అర్థమైందా? ఇక్కడ మన ఎఫెక్ట్స్ కాలం వాడలేము. ఇలా డాట్ మ్యాట్రిక్స్ ఇది ఒక లిస్ట్గా డిస్ప్లే చేయాలనుకుంటే దీనికి మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. వేరే డాట్ వద్దు, వేరే ఏదైనా ఇంకా కావాలనుకుంటే టైప్ ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చామనుకోండి, ఏతో స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ సర్కిల్ ఇట్లా పక్కన ఇది మోడిఫై అవుతుంది. ఇది ఓన్లీ పాసిబుల్ విత్ డేటా లిస్ట్. బై డిఫాల్ట్ డిస్క్ ఉంటుంది. ఓకే, సేమ్ ఒక లిస్ట్ ఆఫ్ డేటా రిప్రజెంట్ చేయడానికి మనకి ఇంకోటి ఏముందంటే రిపీట్ అని ఉంటుంది. ఒక్కొక్క అకౌంట్ డిస్ప్లే చేసిన తర్వాత జస్ట్ బ్రేక్ ఇచ్చేస్తే నీట్గా మళ్ళీ మనకి అట్లా రిపీట్లో అయితే. ఓకేనా, ఐకాన్స్ లేవు. ఈ రిపీట్ ఏంటంటే మనం ఎక్కడ పడితే యూజ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్లో, జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి
డిఫరెంట్ ప్లేసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. రిపీట్ని పేజ్ బ్లాక్ టేబుల్ని ఎక్కువ వాడతాం, మనం మిగతా వాటిని ఎక్కువ వాడడం. కానీ ఈ పేజ్ బ్లాక్ టేబుల్ని రిపీట్ని ఎక్కువ జావా స్క్రిప్ట్లో వాడతాము. ఓకేనా? నెక్స్ట్ ఎన్హాన్స్డ్ లిస్ట్ అని అవుతుంది. డేటా లిస్ట్, డేటా టేబుల్, ఎన్హాన్స్డ్ లిస్ట్. ఎన్హాన్స్డ్ లిస్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది మన సేల్స్ఫోర్స్ స్టాండర్డ్గా ఎన్హాన్స్డ్ లిస్ట్ ఇక్కడ ఎట్లా వస్తుందో అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎన్హాన్స్డ్ లిస్ట్లో ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చారు. type equals to account height. ఓకేనా? సేమ్ మన విజువల్ ఫోర్స్ పేజ్లో అకౌంట్స్ మీద ఎట్లా స్టాండర్డ్ వ్యూ ఉందో అలా డైరెక్ట్గా మనకి ఎన్హాన్స్డ్ లిస్ట్ ద్వారా డిస్ప్లే చేసేయచ్చు విత్ లిస్ట్ వ్యూస్ ఆల్సో. అర్థమైందా? అవన్నీ మెన్షన్ చేయండి. ఇది ఎన్హాన్స్డ్ లిస్ట్ మనం వాడము, జనరల్గా మనం పేజ్ బ్లాక్ టేబుల్ రిపీట్నే ఎక్కువ వాడతాం. ఇది అసలు వాడము మీరు వెళ్తే. ఓకే, ఇక్కడ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇదే కదా మీరు అడిగింది. ఇదే ఇది కాంపోనెంట్ రెఫరెన్స్. ఇది కాంపోనెంట్ రెఫరెన్స్. దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హాన్స్డ్ లిస్ట్ అనుకున్నాం ఇందాక, ఇక్కడ మనకి దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నీ వస్తాయి. దీని యూసేజ్ ఎలా అనేది ఇట్లా చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనం ఒక లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ని పేజ్లో మనం డిస్ప్లే చేయడానికి డిఫరెంట్ వేస్ అన్నమాట. ఓకే, ఓన్లీ లిస్ట్ కంట్రోలర్ ఓన్లీ 1000 రికార్డ్స్ వరకే డిస్ప్లే చేస్తుంది. లిస్ట్ కంట్రోల్, దీన్ని లిస్ట్ కంట్రోలర్ అంటారు, స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్ అంటారు. ఓకే, 1000 రికార్డ్స్ వరకే డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 10,000 ఉన్నాయంటే ఏం చేస్తామంటే స్టాండర్డ్ లిస్ట్ కంట్రోలర్ తీసుకొని పేజ్ నేషన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా పేజ్ నేషన్ ఉంది సార్, 50, 200, నెక్స్ట్ పేజ్ 2 అని చెప్పి అట్లా యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేయాలి సేల్స్ఫోర్స్లోకి. ఇమేజ్ యాడ్ చేయాలి అంటే మామూలుగా HTML అయితే కోడ్ ఇలా రాస్తాం, ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు మనం మళ్ళీ కాల్ చేసే క్లాస్లో ఒక ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే మామూలుగా HTML అయితే ఇమేజ్ పాత్ ఇచ్చేస్తాం. HTML అయితే మన C ఫైల్, C ఫోల్డర్, HTML ఫైల్ నేమ్ అట్లా ఇచ్చేస్తాం. ఓకే, దీంట్లో ఏంటంటే కంపల్సరీగా ఒక ఇమేజ్ని కానీ ఒక స్టైల్ షీట్ కానీ ఏదైనా మనం సేల్స్ఫోర్స్లో యూజ్ చేయాలి అనుకుంటే వీ షుడ్ గో ఫర్ స్టాటిక్ రిసోర్సెస్ అని ఉంటాయి. ముందు ఏదైనా ఇమేజ్ని స్టాటిక్ రిసోర్సెస్లోకి అప్లోడ్ చేసుకోవాలి, ఏదైనా మనం విజువల్ ఫోర్స్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే.
ఇప్పుడు మన ఈ రిసోర్స్ నేమ్ శాంపుల్ అనమాట. మనం ఈ రిసోర్స్ చూడటానికి వీ కెన్ గో ఫర్ లైక్ దిస్. ఇది అవుట్పుట్. ఓకే, దీన్ని మన పేజ్లో ఎలా యూజ్ చేసుకుంటామంటే ఎఫెక్ట్స్ ఇమేజ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, వాల్యూ ఈక్వల్స్ టు డాలర్ రిసోర్స్ డాట్, దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఇట్లా డాలర్ రిసోర్స్ అనేది. ఓకే, డాలర్ రిసోర్స్ డాట్ శాంపుల్ అంటే మొత్తం దాంట్లో ఉన్నదంతా వచ్చేస్తుంది పేజ్లో. మనం స్టాటిక్ రిసోర్స్ ఏదైతే నేమ్ ఇచ్చామో, ఓకే, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ హైట్ ఈక్వల్స్ టు 500 ఇలా. ఓకే, దీన్ని సెంటర్లో పెట్టాలంటే దీన్ని మనం డివ్ తీసుకోండి. డివ్ అనేది HTML టైప్. యూ కెన్ రైట్ HTML కోడ్ కూడా కదా, /div. దీంట్లో align ఈక్వల్స్ టు సెంటర్. ఓకే, మనం ఇక్కడే HTML కోడ్ రాసుకున్నా పర్లేదు. HTML కోడ్ ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి సేమ్ డాలర్ రిసోర్స్ డాట్ శాంపుల్. ఓకే, రెండింటి కూడా సేమ్ డిఫరెన్స్ లేదు. HTML కోడ్ అయినా మనం రాసుకోవచ్చు. మనం విజువల్ ఫోర్స్ పేజ్లో కమెంటింగ్ ఇట్లా చేస్తాం. ఓకే, అర్థం కాలేదు. ఏది ఇదా? కమెంట్ చేయడం ఇట్లా చేస్తాం మనం. యాంగిల్ బ్రాకెట్స్. ఓకే, బ్రాకెట్స్. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ చూసేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే అవుట్పుట్ ఫీల్డ్ చూద్దాం. అవుట్పుట్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనకి పైన ఒక అకౌంట్ యొక్క ఐడి పాస్ అయింది అనుకోండి, బై డిఫాల్ట్ ఏంటంటే ఐడిని పుల్ చేసుకుని మొత్తం డేటా మనకు డిస్ప్లే చేసేస్తుంది, మనం ఏం కోడ్ రాయకుండా. వాల్యూ ఈక్వల్స్ టు రికార్డ్ సెట్ వేర్ తీసేద్దాం. బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఏం ఐడి పాస్ చేయట్లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఫీల్డ్ ఏం చూపిస్తుంది. అవుట్పుట్ ఫీల్డ్ ఏంటంటే ఆ అకౌంట్ ఉన్న ఇది మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఈ ఐడి చూసారా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఫ్రమ్ VF పేజ్ అనేది అకౌంట్ యొక్క నేమ్. అది ఇక్కడ $ID ఈక్వల్స్ టు అని చెప్పి వాల్యూ పాస్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఫీల్డ్ డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేసుకున్నాం, వితౌట్ కస్టమ్ కంట్రోల్ అన్నమాట. ఓకేనా, ఇంకేదైనా డేటా పుల్ చేయాలనుకున్నా ఫ్యాక్స్ ఇలాగైనా. ఓకే,
బ్రేక్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేసి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు పైన ఐడి పాస్ చేయడం మర్చిపోవద్దు. అవునవును అవును. పైన ఏదైతే మనం రికార్డ్ సెట్ వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆ మొత్తం వచ్చి ఆ వేరియబుల్ సెట్ అయిపోతుంది అన్నమాట. పేజ్ బ్లాక్ టేబుల్ అనేది పేజ్ బ్లాక్ మధ్య ఉండాలి కదా, అందుకని అడుగుతుంది. సేమ్ డేటా లిస్ట్ కూడా, డేటా టేబుల్ ఐ మీన్ టు సే. కేస్ ఇన్సెన్స్ 2 కాబట్టి మనం ఎట్లా రాసిన కోడ్ వర్క్ అవుతుంది. అది మన విజువల్ ఫోర్స్ పేజ్ కానీ ఎఫెక్ట్స్ కోడింగ్ కానీ బోత్ ఆర్ కేస్ ఇన్సెన్స్ 2 అంటే మనం క్యాప్స్ పెట్టినా స్మాల్స్ పెట్టినా ఏదైనా వర్క్ అవుతుంది. డేటా లిస్ట్ అంటే మనకి కింద ఇది వస్తుంది కదా, లిస్ట్ అనేది ఆర్డర్ ఉండొచ్చు, అన్ఆర్డర్డ్ ఉండొచ్చు. డేటా టేబుల్ అనేది అది ఎట్లున్నా డిస్ప్లే చేసేస్తుంది. ఈ కోడ్ అంతా షేర్ చేస్తున్నాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యా 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 లేదా మనం అక్కడి పేజ్ నుంచి రిటర్న్ చేసేది కూడా ఉంది. అది నేను కస్టమర్ కంట్రోల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. పేజ్ నుంచి ఎలా పంపించాలి అనేది నాకు
ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే నేను కస్టమ్ కంట్రోల్ కోడింగ్ తెలియకుండా అసలు పేజెస్ ద్వారా మనం ఏమేమి డిస్ప్లే చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వితౌట్ యూజింగ్ కోడింగ్ అన్నమాట. ఐఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఐఫ్రేమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా వాల్యూ యూఆర్ఎల్ ఇచ్చామనుకోండి, అది వచ్చి ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతుంది. సో పేజ్ ఇది వేరే పేజ్ అనమాట, స్టూడెంట్ పేజ్ అనేది. ఓకే, దాన్ని నేను ఇక్కడ నేను ఐఫ్రేమ్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను. వేరే పేజ్ ఏదైనా వేరే దాన్ని ఏదైనా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఐఫ్రేమ్ ద్వారా డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ నుంచి మాడిఫికేషన్ కూడా చేయొచ్చు, కానీ అక్కడ మనం స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేసుకున్నాము, అందువల్ల మనకి అవుట్పుట్ ఫీల్డ్ ఇదంతా కూడా ఐడి పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం పేజ్లో షో హెడర్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నాం అనుకోండి, పైన హెడర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం పేజ్లో ఇలా వస్తుంది. ఓకే, ఈ డెవలప్మెంట్ మోడ్ ఆఫ్ చేస్తే ఈ బాక్స్ కూడా రాదు, పేజ్లో ఇట్లా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, అట్లా ఐఫ్రేమ్ ద్వారా యూజ్ చేస్తాం. ట్యాబ్స్ చెప్తుంది. ట్యాబ్కి ఏంటంటే ట్యాబ్ ప్యానల్ అనేది పేరెంట్. ఫస్ట్ ట్యాబ్ ప్యానల్ తీసుకుని తర్వాత ట్యాబ్ తీసుకోవాలి. ట్యాబ్ టైటిల్ ఈక్వల్స్ టు అకౌంట్, దాంట్లో నేను ఈ ఐఫ్రేమ్ పెడతాను. టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే మౌస్ హోవర్ చేసినప్పుడు అది అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది, ఏమి ఇస్తే టైటిల్ అది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో ట్యాబ్ కావాలి పక్కనే, ఆ ట్యాబ్లో ఏంటంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్ప్లే చేయాలి.
ఓకే, ఇట్లా 2 ట్యాబ్స్, ట్యాబ్ ప్యానల్లో 2 ట్యాబులు పెట్టాను నేను ఇక్కడ. ఒక దాంట్లో ఏమో, ఒక ట్యాబ్లో ఏమో ఐ ఫ్రేమ్ చూపిస్తున్నాను, ఒక దాంట్లో ఏమో పేజ్ బ్లాక్లో రిపీట్లో ఉన్న డేటాను ఫుల్ చేసి అక్కడ చూపిస్తున్నాను. ఇట్లా 2 ట్యాబ్స్ క్రియేట్ చేస్తాను, ఎన్ని కావాలంటే అన్ని ట్యాబ్స్ క్రియేట్ చేస్తాను. అర్థమైందా ఇది? ఇది ఏమవుతుందంటే ప్రతిసారి కూడా సర్వర్ని కాల్ అవుతుంది, పేజ్ రిఫ్రెష్ అవుతుంది. అది ఏమైందంటే ట్యాబ్లో స్విచ్ టైప్ ఈక్వల్స్ టు క్లయింట్ అన్నది. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ కావట్లేదు, చూసారా? ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి వెళ్ళలేదు. అదే బై డిఫాల్ట్ ఏంటంటే స్విచ్ టైప్ ఈక్వల్స్ సర్వర్ ఉంటుంది. ప్రతిసారి మనం ట్యాబ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే సేల్స్ఫోర్స్ సర్వర్ని హిట్ చేసి అక్కడ పేజ్ రిఫ్రెష్ చేసి అట్లా వస్తుంది అన్నమాట. డిఫాల్ట్ సర్వర్ ఉంటుంది, ఫీచర్స్ చూపిస్తాను. ఓకే, పేజ్ రిఫ్రెష్ అవుతుంది, సర్వర్ నుంచి గ్యాదర్ చేస్తుంది డేటా. అవసరం లేదని ఇచ్చుకోవచ్చు మనం. అకౌంట్ డీటెయిల్ అని ఇస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే టైటిల్ అనేది మనం మౌస్ ఓవర్ చేసామనుకోండి దానికి చూపిస్తుంది. అర్థమైందా? మౌస్ ఓవర్ చేస్తే చూపిస్తుంది ఇది ఏంటి అనేది, దాని మీదకి వెళ్ళకుండా. రీసెర్చ్ ఇదేం రిక్వైర్డ్ ఏం కాదు ఇది. ఓకే, ఊరినే ఓవరింగ్ పర్పస్కి. ఇక్కడ అకౌంట్ అని ఇచ్చాం కాబట్టి అకౌంట్స్ లిస్ట్. ఓకే, ఇది స్టాండర్డ్ కంట్రోల్స్తో ఇవన్నీ చేయగలిగింది అనమాట. రేపటి నుంచి కస్టమ్ కంట్రోల్స్ ఎలా చేయాలనేది రేపు నుంచి చూద్దాం. ఓకేనా? ఇంకా ఉన్నాయి కానీ అవి మనం యూజ్ చేయము జనరల్గా రియల్ టైంలో. కానీ వాటి ద్వారా మనం యూజ్ చేసేది అయితే ఇంకా స్టాండర్డ్ కంట్రోలర్తో మనం ఇంకా చాలా చేయొచ్చు. స్టాండర్డ్ కంట్రోలర్ విత్ కస్టమ్ కంట్రోలర్ చేస్తాం అవన్నీ. అర్థమైనా? ఇవన్నీ కూడా ఇన్పుట్ అని ఉన్నాయన్నీ కూడా మనం స్టాండర్డ్ విత్ కస్టమ్ కంట్రోలర్ చేస్తాం. ఇంక్లూడ్ అని ఉన్నాయి, ఇంకా ఇంక్లూడ్ స్క్రిప్ట్ అని ఉంది చూసారా? ఇదన్నీ ఏంటంటే స్క్రిప్ట్ ఫైల్స్ యాడ్ చేస్తాం. అవి నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు చెప్తాను. నేను మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి కవరింగ్, నో ప్రాబ్లం. ఓకే, ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంట్రోలర్ ద్వారా చేయగలిగింది. ఇవన్నీ మిగతా అన్నీ కూడా స్టాండర్డ్ కంట్రోలర్ విత్ కస్టమ్ కంట్రోలర్ చేస్తాం. అది రెండు పెట్టుకుని చేస్తాం. చెప్పండి. విత్ స్టాండర్డ్ విత్ కంజంక్షన్ ఆఫ్ కస్టమ్ కంట్రోలర్ రెండు మిక్స్ చేసి అప్పుడు చెప్తాను. ఓకే, స్టాండర్డ్ కంట్రోలర్ ద్వారా చేయగలిగింది మాత్రం ఈ కాంపోనెంట్సే. అది ఏదైనా 1 or 2 మిస్ అయి ఉండొచ్చు, మోస్ట్లీ అయితే ఇంకా కస్టమ్ కంట్రోలర్ వితౌట్ రైటింగ్ ఎఫెక్ట్స్ కోడ్ మనం చేయగలిగింది స్టాండర్డ్ కంట్రోలర్తో నిన్న చెప్పుకుంది ఇవాళ చెప్పుకుంది అంతే. ఓకే, అది షేర్ విత్ కోడ్ అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ మెయిల్ చేస్తాను మీకు ఈ కోడ్ మొత్తాన్ని. ఓకే, యా ఓకే బాయ్ దెన్. విజువల్ ఫోర్స్ అంతే అండి. విజువల్ ఫోర్స్ లేదు, ఇంకా కస్టమ్ కంట్రోలర్స్ యాడ్ చేస్తే ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. రెండు మిక్సింగ్ బోత్ అనమాట. ఎఫెక్ట్స్ ఇప్పుడు కస్టమ్ కంట్రోలర్ స్టార్ట్ చేసినప్పుడు ఎఫెక్ట్స్కి వెళ్ళిపోతాం. ఓకే, రైట్ రైట్.
ఇవాళ డేట్ ఎంత? 25. 25 1